హాయ్ అండి, వెల్కమ్ టు మధు క్రియేషన్స్. ఇది ఒక హెవీ డిజైన్, మొత్తానికి దీన్ని కంప్లీట్ చేసా. చాలా హ్యాపీ అనమాట. ఎందుకంటే ఇవి ఉన్న దగ్గర నుండి ఒక టెన్షన్, ఇవి అవుతుందా లేదా ఇన్ టైంలో. పైగా ఇక్కడ వాళ్ళే అయితే పెద్ద ప్రాబ్లమాటిక్ ఏం కాదు, బట్ ఇది కొరియర్ చేయాలి ఆంధ్రాకి. సో మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది, బట్ చాలా హెవీ పనే ఉంటుంది. ఈ వేసినంత టైం పడుతుంది మళ్ళీ దీనికి స్టోన్స్. ఎందుకంటే బ్రైడల్ లుక్లో రావాలి అంటే కంపల్సరీ స్టోన్స్ అనేవి పెట్టాలి కదా. సో మొత్తానికి అది కంప్లీట్ అయిపోయింది. తీసి అది ఇంకొకటి అనేది పెట్టాలి. ఇంకా చాలా ఉన్నాయి వేసేవి. అండ్ పెళ్ళిళ్ళు సీజన్ రాలేదు కానీ బట్ ముందే ప్లాన్ చేసుకోవడం వల్ల ఏంటో యాక్చువల్గా ఇవన్నీ అయిపోయినాయి. నా పనే మిగిలింది. అంటే ఏం లేదు, స్టోన్స్ పెట్టడం. స్టోన్స్ చాలా టైం టేకింగ్ యాక్చువల్గా. స్టోన్స్ పెట్టడం కంప్యూటర్ వర్క్ ఈజీ అనుకుంటాం కానీ ఫిట్టింగ్ చేసిన తర్వాత ఓకే, థ్రెడ్ బ్రేకేజ్ అప్పుడల్లా వేయాలి అనేది ఒక పని అయితే, బట్ స్టోన్స్ పెట్టడం అయితే ఇక భయానకం, చాలా టైం టేకింగ్. ఇక ఇంతకు ముందు అయితే ట్రిమ్మర్ వర్క్ చేయక ముందు అయితే ఇంకా బీభత్సం అనమాట. అంటే ట్రిమ్మింగ్ కరెక్ట్గా లేదు అంటే ఆ స్టోన్స్ ఆ థ్రెడ్స్ మొత్తం వచ్చిన థ్రెడ్స్ మొత్తం మనం మాన్యువల్గా కట్ చేయాల్సి వచ్చేది. ఇక అందరినీ బ్రతిలాడుకునేదాన్ని. మా ఆయన్ని కాసేపు తిట్టించుకోను, ఇంకా తిడతనే ఉంటాడు. అసలు ఈ స్టిచ్చింగ్ పని నేను చేయడమే పెద్దగా ఇష్టం ఉండదు మా ఆయనకి, ఎందుకనో కానీ. ఈ జాబ్ పరంగా ఇంకొక జాబ్ ఎక్స్ట్రా చేసుకున్నా ఓకే, కానీ ఎందుకో స్టిచ్చింగ్ పరంగా ఎప్పుడు టెన్షన్లోనే. మెయిన్ వర్క్ చేయడం అని కాదు, ఎప్పుడు టెన్షన్లోనే ఉంటావు, ఎప్పుడు అర్జెంట్ ఉంటావు అని కొంచెం కోపం అన్నమాట. ఇక ఆఫ్ కోర్స్ అంటే కొంచెం క్వాలిటీ టైం మెయింటైన్ చేయాలి కదా ఫ్యామిలీతో అన్నట్టు వాళ్ళ ఫీలింగ్ అనమాట. బట్ ఏం చేద్దాం, తప్పదు. ఇంకా ఎవరికైనా ఒక చిన్నదో పెద్దదో బిజినెస్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి హాలిడేస్ లీవ్స్ అనేది దొరకదు. ఎందుకంటే ఇప్పుడు జాబ్ పరంగా ఏంటంటే, ఇప్పుడు నాకు జాబ్ పరంగా సాటర్డే సండే అనేది వీక్ ఆఫ్ ఉంటుంది. బట్ దీంట్లో వీక్ ఆఫ్లో ఏం లేదు. ఇంకా చెప్పాలంటే వీక్ ఆఫ్లో ఎక్కువ పని ఉంటుంది నాకు వీకెండ్స్లో. ఎందుకంటే వచ్చే వాళ్ళు తీసుకోవడానికి, ఇప్పుడు జాబ్స్ చేసే వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా. సో వాళ్ళంతా నార్మల్గా రావడానికి వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, ఇప్పుడు జాబ్కి వెళ్ళొచ్చి మళ్ళీ ఇక్కడికి రావాలంటే. సో వీకెండ్స్లోనే వాళ్ళు కూడా వాళ్ళు వర్క్ చేసుకుంటారు కాబట్టి మనం కూడా వీకెండ్స్లోనే ఎక్కువ వర్క్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు నేను పెడుతున్నాను కదా, ముందు తీసాను కదా ఆల్ ఓవర్ డిజైన్ వాళ్ళదే అనమాట. ఈ బ్లౌజ్ కూడా డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకోలేదు. బట్ వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే, నేను చేసేది వాళ్ళు జస్ట్ ప్రైజింగ్ చెప్పారనమాట, ఇంతలో వేయండి అని. సో నేను అంతకంటే ఇంకొంచెం ఎక్కువగా వేయడానికి ట్రై చేస్తా. ఇక్కడ గోంగూర చికెన్ పులావ్ చేశాను అనమాట. మాకొకళ్ళకే కాదు, నేను హస్బెండ్స్ ఏమో ఆఫీస్కి వెళ్ళిపోయారు మధ్యాహ్నం, మార్నింగ్ వెళ్ళిపోతారు కదా వాళ్ళు. సో ఇంకా మిగిలింది ఎవరంటే లత, నేను, అమ్మ, వికాస్, ఇంకా పిల్లలు వీళ్ళు అనమాట. బుడ్డోడితో సహా అందరు తింటారు. సో గోంగూర చికెన్ పులావ్ అనేది చేసా. చాలా మందికి డౌట్ ఉంటుంది, ఎక్కువ వర్కే చేస్తారు కదా, అసలు వంట చేస్తారా, అసలు వంట వచ్చా అని. నాకు వంట వచ్చు, పెళ్ళైన తర్వాత నేర్చుకోలేదు, పెళ్ళికి ముందు నుంచే వచ్చు, అన్నీ వచ్చు. పెళ్ళికి ముందు మనం ఇప్పుడు ఈ 9 years బ్యాక్, 9 years పెళ్ళి అయితే 9 years ముందు ఏం వంటలు చేసుకునే వాళ్ళము అంటే బిర్యానీస్ అవి ఇంట్లో చేసుకునే వాళ్ళం కాదు కదా. అప్పుడు మనం ఏం వంటలు చేసుకునేమో అవన్నీ వచ్చు. ఇప్పుడు ఈ ట్రెండ్స్లో ఏమేమి వంటలు చేసుకుంటారో అన్నీ వచ్చు. అంటే పాతకాలం వంటల నుండి చాలా ట్రెండీ వంటల వరకు అన్నీ వచ్చు. బట్ ఎక్కువ చాలా హెవీగా వంటలు చేస్తా అని మాత్రం చెప్పను. ఇంతకుముందు కొంచెం బెటర్గా చేసేదాన్ని, ఇంకా ఎక్కువ చేస్తూ ఉండేదాన్ని, ఊరికే ట్రై చేస్తూ ఉండేదాన్ని. బట్ ఇప్పుడు కొంచెం ఎట్లయినా తగ్గించేసా. బట్ ఇప్పుడు సండే అట్లా వచ్చింది అంటే కంపల్సరీ ఇంకా నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి బిర్యానీస్ ఆర్ పులావ్స్ ఏ ఒకటి చేస్తూ ఉంటాం. బట్ ఈరోజు సండే కాదు, థర్స్డే అనమాట. ఎంత ఫుల్ వర్క్ ఉందంటే కొన్ని అనేది ప్రింటింగ్ చేయాలి, బట్ ఆ ప్రింటర్ అనేది వెరీ స్లో ఉందన్నమాట. సో స్లో ఉండడం వల్ల చాలా హెవీ టైం టేకింగ్ పడుతుంది. సోఫాస్ మనవి కాదు, ఆంటీ వాళ్ళవి రిపేర్ కోసం కింద పెట్టారనమాట. ఆంటీ వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు ఓనర్స్. రిపేర్ కోసం కింద పెట్టారు, జస్ట్ కూర్చోన్నాం, అవన్నీ తీసేస్తారు. అంటే ఓల్డ్ అయిపోయినాయి, సో కొంచెం న్యూగా వాటిని మొత్తం రిపేర్ చేస్తారంట. సో దానికోసం. సో మొత్తానికి వర్క్ నాకు ప్లస్ పాయింట్ ఏమైందంటే, ఇంకా ప్రింటర్ చాలా టైం పడుతుంది. సో అమెరికన్ పీపుల్ తోటి నాకు కష్టాలు చూడాలి. అసలు వాళ్ళ యాసెంట్ ఉంటుంది కదా, జనరల్గా మనం మాట్లాడేది ఇంగ్లీష్ అయినా కూడా వాళ్ళ యాసెంట్ మనకు అసలు అర్థం కాదు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఒక్క వర్డ్ని మనం పలికే విధానం అండ్ అమెరికన్ పీపుల్ పలికే విధానం చాలా డిఫరెంట్ ఉంటుంది కదా. చాలా భయపడిపోయి ఇంతకుముందు మీటింగ్స్ అంతా ఎట్లా ఉండేదంటే
జస్ట్ ఏదో వాళ్ళ మామూలుగా అందరితో పాటు నేను ఒక దాన్ని, బట్ ఓన్లీ మేనేజర్ రెస్పాండ్ అయ్యేవాళ్ళు. బట్ ఇక్కడ ఏంటంటే మేనేజరు నేను ఓన్లీ, బట్ మేనేజర్ రెస్పాండ్ అవ్వడు, నేనే రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే వర్క్ చేయాల్సింది నేను కాబట్టి నాకు ఓన్లీ లాగిన్స్ కూడా ఇంకెవరికి లేవన్నమాట మా టీంలో, ఇంకా నాకు ఒక్కదానికే ఉన్నాయి. అండ్ ఇక నీ మీదే డిపెండ్ అయింది ప్రాజెక్ట్. ఇట్ ఈస్ ఎ ట్రయల్ పీరియడ్ మాదిరి. సో నిన్నే మేము పెట్టాము, మీకు ఇదంతా ఓకే అయ్యి నువ్వు కరెక్ట్గా చేస్తేనే ఆ ప్రాజెక్ట్ అనేది మనకు వస్తుంది అనగానే నాకు నిజంగా ఎంతో భయం వేసింది అసలు. ఇది నిజంగా అంటే కొంచెం ఏమైనా అటు ఇటు అయినా కూడా మొత్తం అప్పుడు మన మీదకే వస్తుంది కదా, చాలా ఏమంటారు, చాలా టెన్షన్. నాకు ముందే చెప్తే నేను టెన్షన్ ఫీల్ అవుతా అని ముందు చెప్పలేదు మా మేనేజర్ కూడా. తర్వాత నిన్న కాల్ చేసినప్పుడు, ఈ వర్క్ చేసేటప్పుడు మార్నింగ్ కాల్ చేసినప్పుడు చెప్పారనమాట, ఇట్లా మాదిరి నువ్వు కరెక్ట్గా చేస్తేనే వర్క్ ఆ ప్రాజెక్ట్ అనేది మనకు వస్తుంది. ఇట్ ఈజ్ ఎ ట్రయల్ పీరియడ్. ఇంత హెవీ వర్క్ అయినా ప్రస్తుతానికైతే లాగిన్స్ ఎవరికి లేవు, నాకు కూడా లేదు, కాబట్టి నువ్వు ఒక్కదానివే చెయ్యాలి. బట్ ఈ ప్రాజెక్ట్ వన్స్ ఓకే అయ్యిందంటే లాగిన్స్ వేరే వాళ్ళకి ఇస్తాం, మంచిగా చేసుకుందాం అని వచ్చి. ఇదే గోంగూర చికెన్ పులావ్, చాలా బాగొస్తుంది. అంటే చాలా ఏమంటారు, మంచి గోంగూర టేస్ట్ అంతా మంచిగా తెలుస్తుంది. చాలా అంటే చాలా నీట్గా అనమాట. ఇది మొత్తం ఊడిపోయింది, ఎక్కువ ఉడికిపోయి అనుకోవద్దు, నేనే మొత్తం తీసేసాను అనమాట. అంటే కట్ చేసి ఆ పీస్ అనేది శాన్వి ఎక్కువ ఇష్టంగా తింటుంది, ఉడుకుతుందో లేదా అన్నట్టు మొత్తం కట్ చేస్తాను పీస్లన్నీ సపరేట్గా, బోన్స్ కొంచెం సపరేట్గా ఉండేలాగా. అండ్ ఇది నేను ఒక షాప్ నుండి ఆర్డర్ పెట్టాను అనమాట, జస్ట్ ర్యాపిడో. ఏంటంటే అవి చెర్రీ థ్రెడ్స్. నేను ఇలా ఆఫీస్ వర్క్ ఉన్నప్పుడు అంటే మార్నింగ్ లేచి నేను ఫస్ట్ చూపించాను కదా కంప్యూటర్ వర్క్ స్టార్ట్ చేస్తా. కంప్యూటర్ వర్క్ స్టార్ట్ చేస్తామంటే ఇంట్లోనే కాబట్టి ఇంట్లో వర్క్స్ ఇంట్లో చేసేసుకోవచ్చు. సో ఆఫీస్ వర్క్ అనేది చేసుకుంటున్నా కూడా కంప్యూటర్ మిషన్ స్టిచ్చింగ్ అయితే మనం చేయలేం, బట్ కంప్యూటర్ వర్క్ అనేది మనం చేసుకోవచ్చు అనమాట ఆఫీస్ వర్క్ చేస్తున్నా. బట్ ఈ జెర్రీ థ్రెడ్స్ వల్ల నేను భయంకరంగా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే ఒక్క జెర్రీ కోన్ 150 రూపీస్. నాకున్న మొహమాటం ఏంటంటే మా తమ్ముడు కొట్టుకుంటున్నాడు, నేను ముందు ప్రైస్ అడగలేదు, కొంచెం ఎక్కువ ఉంటుంది అనుకున్నా ఇక్కడ కంటే, బట్ డబుల్ ప్రైస్ అనమాట ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. ఇక్కడ మేము రెగ్యులర్గా తీసుకుంటాం కాబట్టి 75 రూపీస్కి ఒక కోన్ అనేది ఇస్తారనమాట. బట్ ఇది ఎగ్జాక్ట్లీ 150 రూపీస్ పడింది. క్వాలిటీ డిఫరెన్స్ ఉందా అంటే ఉంది, బట్ లిటిల్ బిట్ అనమాట, ఎక్కువ డిఫరెన్స్ లేదు. ఒక షేడ్ అయితే ఇక్కడ నేను ఏది తీసుకుంటానో సేమ్ అనమాట ఎగ్జాక్ట్గా. సో కొంచెం డిసప్పాయింట్ అయ్యా. బట్ ఎంత మంచిగా ఉన్నా ఒక 100 రూపీస్కి కోన్ అంటే కొంచెం మేనేజ్ చేయొచ్చు, కానీ బట్ 150 రూపీస్ అంటే ఎంత ఎక్కువ అనిపించిందో నాకు. అది కూడా పోనీ ఒకటన్నా తీసుకున్నానా అంటే లేదు, ఎగ్జాక్ట్గా 1250 రూపీస్ అయింది. నేను ఎప్పుడు ఇంత పెట్టలేదు, ఎందుకంటే నాకు దగ్గరలో దొరుకుతాయి కదా, ఎప్పుడు కావాల్సినవి అప్పుడే తీసుకుంటాము. ఎన్ని కోన్స్ తీసుకున్నా కూడా, ఇప్పుడు నేను 10 కోన్స్ తీసుకున్నా కూడా 750నే అవుతుంది. సో కొంచెం డిసప్పాయింట్ అయ్యా. అంటే మేబీ ఎవరి ప్రైజింగ్ వాళ్ళది, కంపేర్ అయితే చేయకూడదు. ఎందుకంటే ఎవరి ఏమంటారు అది క్వాలిటీని బట్టి కొంతమంది ప్రైజింగ్ డిసైడ్ చేయొచ్చు. క్వాలిటీ అయితే బాగుంది, బట్ ప్రైస్ అనేది చాలా ఎక్కువ అనిపించింది. క్వాలిటీ బాగాలేదని మాత్రం చెప్పను, కానీ కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇక్కడ నేను తీసుకునే దానికి కొంచెమే ఉంది డిఫరెన్స్, బట్ కాస్ట్ అనేది డబుల్ ఉండడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యా. సో మొత్తానికి అప్పటికే పులావ్ తినేసాం కదా. నేను పెద్దగా డ్రింక్ పెద్దగా తాగును, అంటే థమ్స్అప్ ఇలాంటివి పెద్దగా తాగును, జీరా సోడా ఎక్కువ తాగుతా. బట్ లతకైతే ఖచ్చితంగా చికెన్ టైప్లో ఏమన్నా తినిందంటే చెల్లెలకి ఖచ్చితంగా థమ్స్అప్ కావాలి, పక్కింట్లోనే ఉంటుంది కాబట్టి 1/2 లీటర్ తీసుకొచ్చారంటే గ్లాస్లో పోసిచ్చింది. నాకు థమ్స్అప్ తాగుతుంటే మందు తాగిన ఫీలింగ్ అనమాట. గ్యాస్ని అసలు బేర్ చేయలేదన్నమాట బాడీ. సో అన్ని అసలు ఎప్పుడు తాగని, ఇంకా శాన్వి తాగేస్తుంది అక్కడ పెడతా అన్నట్టు తాగుతున్నా. ఎందుకంటే పిల్లలకి అస్సలు మంచిది కాదు థమ్స్అప్ ఇలాంటివి, బ్రెయిన్కి చాలా చాలా డేంజర్ అని నేను చదివా అనమాట, చూశాను యూట్యూబ్లో అలా. సో అసలు మ్యాక్సిమం ఇవ్వను అసలు థమ్స్అప్, ఒకవేళ ఇచ్చిన మూతలో పోసుకొని ఇస్తాను అనమాట. ఇంకా నా వర్క్ అనేది నేను కంటిన్యూ చేస్తున్నా. బట్ దేవుడి వల్ల మంచిగా ఆ ప్రాజెక్ట్ వచ్చిందంటే పోనీ ఇంత టెన్షన్ పడిన దానికి బట్ ఓకే. బట్ అమెరికన్ పీపుల్ తోటి ఇంకొకటి అనమాట, అసలు ఇప్పుడు జనరల్గా మనం స్క్రీన్ షేర్ చేయండి, ఇప్పుడు మనకంటే హై క్యాడర్ ఉన్నప్పుడు ఎలా మాట్లాడతారు మన సైడ్ అయితే మాదిరి స్క్రీన్ షేర్ ఇంగ్లీష్లోనే
అని అంటారు కదా, అసలు అమెరికన్ పీపుల్ రెస్పెక్టే వేరు. ప్లీజ్ స్క్రీన్ షేర్ చేస్తారా, ప్లీజ్ అది చేస్తారా, ప్లీజ్ అది చేస్తారా, ఇఫ్ యూ డోంట్ మైండ్, ప్రతి దానికి కూడా ముందొక డోంట్ మైండ్, వెనుకొక డోంట్ మైండ్, ఏమనుకోవద్దు, మీరు ఏమనుకోకపోతే మీ స్క్రీన్ అనేది షేర్ చేస్తారా, అసలు ఎంత మంచిగా ఉంటుందో. అండ్ చిన్నది ఏదన్నా చేసినా కూడా మంచిగా ఎక్సలెంట్ ఎక్సలెంట్ అంటూ మంచిగా ఎంకరేజ్మెంట్ అనేది ఇస్తారనమాట. సో నాకు బాగా నచ్చింది. అండ్ నేను ఎంత టెన్షన్గా ఫీల్ అయినా కూడా నాకు కొంచెం ఓకే, మనం ఒక స్టెప్ ముందుకేయడానికి బాగుంది అనిపించింది. అండ్ ఆఫ్టర్ దట్ ఆ వర్క్ అనేది కంప్లీట్ చేసి పంపించేసా. 6:37 అవుతుంది అనుకుంటా అది పంపించేసరికి. సో ఇంకా మంచిగా తీసుకొని ఇంకా లైనింగ్స్ అన్నీ ఐరన్ చేసి పెట్టేసుకున్నాం. మన యూట్యూబ్ కస్టమర్ పార్వతి గారు అన్నమాట. ఇవన్నీ ఒక 8 బ్లౌజెస్, మొత్తం 8లో ఒకటికి స్టిచ్చింగ్ చేసి పంపించేసా టెస్టింగ్కి. సో మిగతా స్టిచ్ చేయమన్నారు. సో మిగతా అన్ని కటింగ్ అనేది చేస్తున్నా. అంటే 7 ఉన్నాయన్నమాట నా దగ్గర. అండ్ ఇది మార్నింగ్ పెట్టా కదా, అది థ్రెడ్ బ్రేక్ అయింది, నేను చూడలేదు, అది అట్లనే వస్తుంది. బట్ ఈవినింగ్ వరకు నేను 2 హ్యాండ్స్ అనేది కంప్లీట్ చేసేసా. అసలు ఈ వర్క్ అంటే నాకు పర్సనల్గా చాలా అంటే చాలా ఇష్టం. అండ్ ఫినిషింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫ్లవర్ ఉంటుంది కదా, దాని థిక్నెస్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. 950 రూపీస్ ఈ డిజైన్ పడుతుంది. వీళ్ళు చెప్పారు 1000లో వేయమని బ్లౌజ్. బట్ రెండిటికి 1000లో రెండిటికి 1000లో వేయమన్నారు అనమాట. సో రెండిటికి 1000లో కుదరదు కాబట్టి దీనికి 950లో వేసి ఇంకొక దానికి ఒక 1100-1200లో మేనేజ్ చేస్తాను అనమాట. సో వీళ్ళు తీసుకున్న అన్ని సారీస్లో ఇది కొంచెం తక్కువ ప్రైస్. సో ఇది 950లో వేసా. అంటే ఒక్కదానికి కూడా సింపుల్ వేయమని చెప్పలేదు, అన్నిటికీ మంచిగానే వేయమన్నారు అనమాట. బట్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది, మీరు చూడొచ్చు. అండ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా నేను మీకు దీన్ని అనేది చూపిస్తా, ఎలా ఉంది ఏంటి అనేది. చాలా బాగుంది. అండ్ దీని సారీస్ కూడా చూపిస్తా. సారీ అనేది వైలెట్ అనమాట. సో అందుకనే వైలెట్ అనేది కలర్ వచ్చింది. మొత్తానికి ఈ 7 బ్లౌజెస్ కటింగ్ చేశాక అని చెప్పా కదా, ఇవే అన్నమాట. అవి 7 బ్లౌజెస్ కటింగ్ చేసేసరికి మామూలుగా అవ్వలేదు. జనరల్గా 7 బ్లౌజెస్ ఒకళ్ళు అయితే దాని మీద ఒకటి పెట్టి కట్ చేస్తా. బట్ ఇవాళ కట్ చేయలేదు, ఎందుకంటే అన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట, చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్. సో మొత్తానికి ఇదైతే కంప్లీట్ చేసి సెకండ్ హ్యాండ్ కూడా మిషన్ ఆఫ్ చేసి వెళ్ళి పడుకున్న. అప్పటికే అయినట్టుంది 4:35 ఏమో అయినట్టుంది దగ్గర. ఈ నైట్లు మేల్కోవడానికి మెయిన్ రీజన్ మా బాబు. డబ్బులు మాత్రం కాదు, స్టిచ్ చేసిన ఆ మనీనే కదా మనకు వస్తుంది.